శివాని. అయిపోయిందా ఇంటర్? అయిపోలేదు ఇంకా. కాలే. సో ఏమైనా క్లియర్ ఏమైనా ఉందా? కొంచెం. ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఆ, నేను డిగ్రీ అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. ఫుడ్ అండ్ న్యూట్రిషన్, బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్. సో మొత్తం ఎంత వచ్చింది? పర్సంటేజ్ ఇంకా రాలేదు, మొన్ననే రీసెంట్గా అయిపోయింది. ఇంకా రిజల్ట్ రాలేదు 6th సెమ్. సో ఏ జాబ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేనైతే హాస్పిటాలిటీ అనుకుంటున్నా, దాని గురించి వచ్చాను. మరి చూడాలి ఇంటర్వ్యూ అటెంప్ట్ చేసిన తర్వాత. హైదరాబాద్ లో ఉంటున్నారు కదా, మరి రెడీగా మరి వెళ్ళడానికి రెడీ. పేరెంట్స్ ఒప్పుకుంటారా? కంపల్సరీ. సో ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి మాక్సిమం అది ఎంత వచ్చినా ఓకే, సాటిస్ఫై అంతే. తెలుసా ఎమ్మెల్యే? తెలుసు ఎమ్మెల్యే తెలుసు. తెలుసు, ఎవరు? యశస్విని రెడ్డి. సో ఎట్లా పని చేస్తున్నా? బాగుంది. బాగానే పని చేస్తున్నా. వస్తుంటుందా? అప్పుడప్పుడు వస్తుంది. ఏమైనా గుర్తుందా డెవలప్మెంట్ చేసింది? మా సైడ్ రోడ్లని డెవలప్ చేస్తున్నారు. బాగానే పని చేస్తున్నా. సక్సెస్ అయిందా ఎమ్మెల్యేగా ఈ 2.5? ఏం పేరు? మహేష్. మహేష్ ఎక్కడ నుంచి వచ్చి? నియర్ బై గూడూరు విలేజ్. నియర్ బై. సో ఎట్లా అనిపిస్తుంది జాబ్ మీద ఆపర్చునిటీ? ఇప్పుడే వచ్చిన ఇంకా ఇంటర్వ్యూ ఇవ్వలే, అయినాక చెప్తాం. పర్సీవింగ్ ఎంబీఏ. సో ఆపర్చునిటీ ఎట్లా అనిపిస్తుంది మన ఏరియా? బాగుంది, ఇది అందరికి చాలా మంచి ఆపర్చునిటీ. అంటే ఇంటికా ఉండి వాళ్ళు హైదరాబాద్ కాకుండా ఇక్కడ ఉండే వాళ్ళకు మంచి ఆపర్చునిటీ, చాలా బాగా. అంటే ఫస్ట్ ఇంటర్వ్యూ అనేది లేదు, ఆల్రెడీ ఇంతకుముందు చేరవాలి. సో క్లియర్ ఏమన్నా? క్లియర్ ఏం లేదు. సో ఇప్పుడు ఏ దాంట్లో అప్లై చేస్తారు? యాక్సిస్ బ్యాంక్, బ్యాంకింగ్ అండ్ ఐటీ. బ్యాంకింగ్ సెక్టర్. సో హైదరాబాద్ లో ఎప్పుడైనా ట్రై చేసినప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చాను, ఏం వర్క్ చేయలేదు. తెలుసా ఇక్కడ ఎమ్మెల్యే తెలుసా? తెలుసు, మా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. ఎట్లా పని చేస్తున్నారు? బాగానే చేస్తున్నారు. ఏమేం చేసింది? డెవలప్మెంట్ ఏం చేసింది? డెవలప్మెంట్ జాబ్ మీద వచ్చింది కానీ మనకు అంత ఐడియా లేదు. స్మైల్ ఇంటర్వ్యూ అయ్యా మ్యామ్, ఇప్పుడే ఒకటి వెళ్దాం ప్రైవేట్ లిమిటెడ్ అయితే అని చెప్పారు. అది వేరే స్ట్రీమ్ ఉంటుండే నాది, యాక్చువల్లీ వేరే అది బీటెక్ అయిపోయింది. నాది వేరే ఫీల్డ్, అది వేరే ఫీల్డ్ చూస్తామని చెప్పారు, ఎలక్ట్రానిక్స్. అది ఫుడ్ బెవరేజెస్ అనమాట, ఫుడ్ కంపెనీ ఏదో కొత్తది అనుకుంటా చేశాను. చూస్తాము బాగానే చెప్పావు అని చెప్పారు. ఎన్ఐడి బ్యాక్గ్రౌండ్ అన్నమాట. సో దానికి దీనికి స్ట్రీమ్ సెట్ అవ్వదు, నువ్వు చేస్తా అని చెప్తే చేయండి అని చెప్పారు. బాగానే ఉంది. చేద్దాం అనుకుంటున్నా మేడం, అంటే వేరే ఫీల్డ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది కదా ఇప్పుడు, అందుకే చూద్దామని. బాగానే ఉంది ఫుడ్ది, అది కూడా ఇంట్రెస్ట్ ఇచ్చాను. బాగుంది, బాగానే ఉంది మేడం. ఇక్కడ చాలా మందికి అంటే హెల్ప్ఫుల్ అవుతుంది చెప్పాలంటే. లోకల్ ఇప్పుడు నేను హైదరాబాద్లోనే ఉంటాను మేడం, దీని గురించి ఏం రాలేదు. నార్మల్ ఇక్కడ ఉంటే నేను అటెంప్ట్ ఇచ్చా, హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను. అక్కడ కూడా ప్రిపేర్ అవుతుంటాను. మాది పక్కనే ఊరు అన్నమాట, నాది ఎన్ఐటి మేడం, ఒడిశాలో. బాగానే ఉంది, లోకల్స్కి బాగా యూజ్ అవుతుంది నా ఫీలింగ్ అనమాట. బాగుంది. అలా ఏం కాదు, ఇది మన లోకల్ నియోజకవర్గంలో పెట్టారు కదా మేడం, సో ఇది బాగుంది. మన లోకల్ పీపుల్స్ వస్తారు. అది కూడా ఉంటుంది మేడం, కానీ లోకల్లో నాకు తెలిసి ఇక్కడ చాలా మంది హైదరాబాద్లో వచ్చిన వాళ్ళే అనుకుంటారు. ఇక్కడ విలేజ్లో ఎవరు నన్ను చదువుకోవడానికి అందరూ సిటీలోనే ఉంటారు. సో అక్కడ చదువుకొని ఇప్పుడు ఏదో వచ్చారు, బాగానే ఉంది మేడం, పెట్టడం బాగుంది. ఎమ్మెల్యే తెలుసు, యశస్విని. అవునవును, మేమే కదా మేము గెలిపించింది మేడం. బాగానే పనిచేస్తుంది, చాలానే చేసింది మేడం, ఏం చెప్తాం. చేంజ్ బాగుంది మేడం, అంటే ఇప్పుడు సడన్గా అప్పుడు 10 సంవత్సరాలు చేసేది కొంచెం నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది రేవంత్ రెడ్డి మీద, కానీ పర్లేదు, అది వస్తుంది. ఎందుకంటే సడన్గా ఇప్పుడు మీరు 10 సంవత్సరాలు ఒకటి చూసి సడన్గా మరి చేంజ్ చేసేసరికి ఎవరికైనా కోపం వస్తుంది మేడం. మళ్ళీ ఇంకో లేదు మేడం, చాలానే ఇచ్చారు చెప్పాలంటే, ఇచ్చారు. కావాలంటే చూసుకోమండి, కొంతమంది తెలియకుండా ఏదో వరుతూ ఉంటారు. లాభం పొందిన వాళ్ళు పొందారు మేడం, వచ్చిన వాళ్ళు చాలా మంది జాబ్ వచ్చాయి. మా సర్కిల్లో చాలా మందికి గ్రూప్స్ వచ్చాయి, గ్రూప్ 2 గ్రూప్ 3. మా మావయ్య కూడా వచ్చింది. సో ప్రాబ్లం ఏం లేదు. కొంతమందికి తెలియకుండా నాలెడ్జ్ ఉండదు అనమాట, ఊర్లో ఒకరు ఏదనుకుంటారో వాళ్ళు అనుకుంటారు అంతే తప్ప. గవర్నమెంట్ బాగానే ఉంది మేడం చెప్పాలంటే, స్ట్రిక్ట్గా ఉంది అనమాట. స్ట్రిక్ట్గా ఉంటే ఎవరికి నచ్చదు, అది స్ట్రిక్ట్గా ఉంది. రేవంత్ రెడ్డి బాగా పనిచేస్తున్నాడు, నైస్. చాలా పేరెంట్స్ ఫార్మింగ్, పొలం ఇప్పుడేమి సమ్మర్ కదా, నార్మల్గా అయితే వరి వేస్తాం మేడం. దాంట్లో కూడా బాగానే వస్తుంది, బోనస్ వస్తుంది. వచ్చింది, లేదు మాకు వచ్చింది.
బోనస్ వచ్చింది, మా రుణమాఫీ కూడా అయింది మేడం. ఇల్లు అంటే మాది పాత ఇల్లే ఉందండి, ఇల్లు రాలేదు. పవర్ 200 వాట్స్ ఫ్రీ వస్తుంది, లేడీస్కి బస్సెస్ ఫ్రీ వస్తున్నాయి. అంటే బాగానే ఉందంటారు. నాకైతే వర్తే అనిపిస్తుంది మన ప్రజెంట్కి. కొంతమంది నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు కొన్ని విషయాల్లో, అంటే ఇల్లులు కూల్చేస్తున్నారు అది ఇదని. కానీ అది ఎందుకంటే మేడం అది ఇల్లీగల్ కట్టారు మేడం. అది ఇల్లీగల్ కడితే కూల్చేయడం తప్పు లేదు నన్ను అడిగితే. ఫ్యూచర్లో మళ్ళీ నీళ్ళు ఉండవు, అన్ని చెరువులు ఆపేసి కడుతున్నారు మేడం, మళ్ళీ ఫ్యూచర్లో నీళ్ళు లేకుండా అవుతాయి. సో ఇది చాలా గుడ్ సైన్ అనిపిస్తుంది. ఇంకా ఉండాలి రేవంత్ రెడ్డి, ఇంకో 5 years 10 years ఉంటా అంటున్నాడు కదా, ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్. ఎట్లా అనిపిస్తుంది ఈ ఆపర్చునిటీ? బాగుంది. ఏం చదువుతున్నారు? నేను యాక్చువల్లీ బీఎస్సీ నర్సింగ్ ఎంఎల్టీ నాది. అయితే ఒక దానికి వెళ్ళాను, ఆల్రెడీ నాకు జాయినింగ్ లెటర్ కూడా ఇచ్చారన్నట్టు. ఇది కన్స్ట్రక్షన్, ఎల్టీ కన్స్ట్రక్షన్లో వెళ్ళొచ్చాను. ఇది కన్ఫర్మ్ అయ్యింది. చెన్నైలో ట్రైనింగ్ అన్నారు, ఫస్ట్ నుంచి జాయినింగ్ అని చెప్పారు. ఇక్కడనే కట్టుకుంటారు. ఇక్కడే కన్ఫర్మ్ అయింది. యా, దావత్ ఇవ్వాలి. దావత్ ఇస్తాం, ఎందుకు ఏం ఫుల్ దావత్ ఇస్తాం. జాయినింగ్ లెటర్ ఇచ్చారు, యా చూద్దాం. ఇందాక ఎల్టీ కన్స్ట్రక్షన్ ఉంది కదా, అందులో వెళ్ళాను. వెళ్తే అది కన్ఫర్మ్ అయింది. ఇదే 2 months ట్రైనింగ్ అన్నారు. ట్రైనింగ్ తర్వాత శాలరీ బేసిక్గా లేదు, ఫుడ్ బెడ్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. యా, చాలా హ్యాపీగా ఉంది. చూడాలి, వెళ్ళాలా. బేసిక్ 20,000 అని చెప్పారు. మనం వర్క్ చేసిన దాన్ని బట్టి. యా ఓకే, 2 months నేర్పిస్తా అన్నారు. దాని తర్వాత జాబ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తాను. చాలా బాగుంది. ఎంతమందిని చూసినా యా ఓకే, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంతమంది ఇందాక వాళ్ళు మా వాళ్ళని అడిగితే ఫస్ట్ జాయినింగ్ లెటర్ నువ్వే తీసుకున్నావు, అది సో చాలా హ్యాపీగా ఉంది. సో ఎట్లా తెలుసా? ఎమ్మెల్యే తెలుసా? ఎమ్మెల్యే తెలుసు మేడం. పని చేస్తుంది. యా ఓకే, పర్లేదు. నీకు పడడం ఎట్లా అనిపిస్తుంది ఎమ్మెల్యే ఆధ్వర్యం? యా, చాలా హ్యాపీగా ఉంది. యా, మాది అవతోపురం. సో ఎట్లా అనిపిస్తుంది? మీరేం బాగుంది. చదువుతున్నారు? నాది బీటెక్ అయిపోయింది. బీటెక్. బీటెక్. ఏది బీటెక్ నైన్ తీసుకున్నారు? సివిల్. సివిల్. ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. ఇంకా రాలేదు, ఇంకా నేను వెళ్ళలేదు, అటెంప్ట్ చేయలేదు. అటెంప్ట్ చేయలేదు ఇంకా. ఎట్లా పని చేస్తుంది ఎమ్మెల్యే? ఎట్లా పని చేస్తుంది? బాగానే పనిచేస్తుంది. ఇప్పుడు బాగుందా కేసీఆర్ గారు? ఇప్పుడే బాగుంది. ఎందుకు? అంటే జాబ్ ఆపర్చునిటీస్ చాలా పెట్టారు కదా, అప్పుడంటే రేరే ఉన్నాయి, అసలు దొరకలేదు. ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్ పెంచారు, బాగుంది. ఓకేనా? రేవంత్ రెడ్డి చేసిన పని. ఓకే ఓకే. రేగుల సో ఎట్లా అనిపిస్తుంది? అయిపోయింది ఇంకా ఇంకొకటి ఎన్ని అటెంప్ట్ చేసినావు? 4. 4 ఏమన్నా ఒకటి 2 రేపు రమ్మన్నారు. రేపు ఉందా? లేదు, డైరెక్ట్ తీసుకోవడం. సో నేను చూస్ చేసుకున్నా మరి 4 అటెండ్ అయ్యి ఫస్ట్ రెడ్డి ఫౌండేషన్స్. ఎందుకు పెద్దదని చెప్పేసి లేదు మ్యామ్, అంటే ఆల్రెడీ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, సో వాళ్ళు రమ్మన్నారు అనేసి నేను రేపు చూస్ చేసుకుంటున్నాను. రేపు వెళ్తున్నాం. ఇంట్లో కన్ఫర్మేషన్ చేసుకొని కాల్ చేయమన్నారు సార్. ఇంటర్ అయిపోయింది, బైపీసీ. అందులో ఆల్రెడీ నర్సింగ్ ఎక్స్పీరియన్స్ ఉందని సార్ రమ్మన్నారు నన్ను. ఆల్రెడీ వాళ్ళకి కూడా గ్రూప్ ఉందంట అక్కడ, సో నన్ను రమ్మన్నారు. ఇంకా మన డిగ్రీ కంటిన్యూ చేయమా? లేదు, నేను ఆల్రెడీ ఫార్మర్స్కి ఎగ్జామ్ రాశాను, కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇట్లా ఖాళీ ఉన్నా కదా అనేసి జాబ్ కోసం అప్లై సో చేస్తాను. ఫస్ట్ టైం నేను ఎస్ మ్యామ్. ఫస్ట్ అనిపించింది ఫస్ట్ ఇంటర్వ్యూ. భయం వేసింది మ్యామ్. ఆ భయంతోనే 4 ఇంటర్వ్యూలు అటెండ్ చేసి 4 ఇంటర్వ్యూస్ ఆల్మోస్ట్ 5 అయిపోయినాయి. ఇంకొకటి నెట్ రావట్లేదని వెయిట్ చేయమన్నారు. పిల్లల్ని వచ్చినా Yes. పేరెంట్స్ లేదు, ఏం చేస్తుంటారు? ఇంటి దగ్గరే ఉన్నాయి, పనికి వెళ్తారు వాళ్ళు. తెలుసా ఎమ్మెల్యే తెలుసా? తెలుసు, యశస్విని రెడ్డి. సో ఇంత పని చేస్తుంది మా డాడీ కూడా ఇందులో చేస్తాడు మ్యామ్. మేడం దగ్గర పని చేస్తుంది. అంటే లీడర్ అనమాట. ఇంటి దగ్గర సర్పంచ్. అవునా? సర్పంచ్ పెట్టవా? ఎట్లుంది రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు బాగుందా? కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా? రేవంత్ రెడ్డి బాగుంది. ఎందుకు మీ డాడీ కాల్ చేస్తారా? ఆల్మోస్ట్ అందరూ మాదేగా మ్యామ్. మా డాడీకి కూడా కేసీఆర్ అంటే నచ్చింది. ఎందుకు అట్లా? ఆయన బాగా ఫస్ట్ డెవలప్మెంట్ చేశారు. ఫస్ట్ నుంచి మా డాడీ. ఏమైనా కట్టిన కాంగ్రెస్ కార్యకర్త? ఎస్ మ్యామ్. ఇక నువ్వు కూడా అదేనా? నువ్వేమైనా చేంజ్ చేసి ఇస్తారావా మరి? నేనేం చేసేసి తీసుకొస్తాను. నీకు ఓకేనా? ఓకే. యాజ్ అ యూత్ గా నీకు ఓకే. రేవంత్ రెడ్డి చేసేది మీ ఎమ్మెల్యే ఓకే మ్యామ్. ఏం నచ్చింది ఆయన చేసిన దాంట్లో? రేవంత్ రెడ్డి చేసిన దాంట్లో ఏం నచ్చింది?
ఆయన చేసిన కేసీఆర్ చేసిన దానికంటే ఎక్కువనే కదా మ్యామ్ రేవంత్ రెడ్డి చేశాడు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చాడు, ఇప్పుడు ఫ్రీగా జాబ్స్ ఇస్తున్నాడు. అనిపిస్తుంది ఈ జాబ్ మీద ఆపర్చునిటీ ఎంత అనిపిస్తుంది? నాకైతే ఇంట్రెస్ట్ ఉంది. కులన్పల్లి సో ఏం చదువుతున్నావు? డిగ్రీ ఫైనల్ ఇయర్ కంప్లీటెడ్. ఏం తీసుకుంటున్నావు? బిఎస్సీ ఎంఎస్టీఎస్. సో ఎట్లా అనిపిస్తుంది అయిపోయింది అయితే? ఇంకా లేదు స్టార్ట్, ఎక్కువ మంది ఉన్నారు సైడ్, సో వెయిట్ చేస్తున్నా. మన భయం ఉందా? కొంచెం స్టేజ్ ఫియర్ అంతే. సో ఎట్లా అనిపిస్తుంది ఈ జాబ్ మీద ఆపర్చునిటీ ఎంత అనిపిస్తుంది? అంటే ఒక బెస్ట్ ఆపర్చునిటీ లాగా అనిపిస్తుంది. అంటే చాలా మంది జాబ్స్ లేక ఖాళీగా ఉంటున్నారు, సో అందుకనేసి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ లాగా ఉంది. సో మనము ఎక్స్పీరియన్స్ అయినా అవుతుంది కదా, సో అలా అనేసి. తెలుసా మీ ఎమ్మెల్యే తెలుసు? యశస్విని ఎట్లా పని చేస్తున్నారు? చాలా బాగా చేస్తుంది. అంటే స్టడీ పర్పస్లో, మా జాబ్ పర్పస్లో అయితే ఓకే. లో బాగానే ఏమేమి చేసుకుంటున్నారు? అంటే ఈ జాబ్ మేళానే రీసెంట్గా వరంగల్లో చేసిళ్ళు, బట్ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేసిళ్ళు. సో మా స్టడీస్కి, మా స్టూడెంట్స్కి అయితే చాలానే. ఇప్పుడు ఇలాంటివి పెట్టడం వల్ల ఎంతోమంది ఎక్స్పీరియన్స్ అయితే జాబ్స్ వస్తాయి, వాళ్ళ ఫ్యూచర్లో సెటిల్ కావచ్చు. సో హ్యాపీగా ఉంది. అంటే కేసీఆర్ రియల్ అంటాడు. ఇక అలా అని చెప్పలేము. ఇప్పుడు ఓకేనా మరి? ఆ. రేవంత్ రెడ్డి పాలన ఓకేనా? ఓకే. మేడం ఆయనేమో మా చెల్లె సో ఏం చేస్తున్నారు? అది బిఎస్సి ఇంటర్వ్యూ 2 అయిపోయినాయి, ఇంకా 2 ఏమన్నారు కాల్ చేస్తామని చెప్పారు, లేకపోతే మండే అక్కడ గచ్చిబౌలికి రమ్మని చెప్పారు. ఎట్లా అనిపిస్తుంది ఈ opportunity? చాలా బాగుంది. అంటే అంటే ఇక చదువుకున్న వాళ్ళు తక్కువ ఇట్లా పెట్టడం అవును అవును. చాలా మంచిగా అనిపిస్తుంది. తెలుసా ఎమ్మెల్యే తెలుసు? తెలుసు యశస్విని ఎట్లా పని చేస్తుంది? చాలా బాగా పనిచేస్తుంది. ఏం పేరు నీ పేరు? నా పేరు శృతిశ్రీ, Just ఎక్కడి నుంచి వచ్చావు? తొరూరు, ఏం చదువు? గ్రాడ్యుయేట్. Complete అయిపోయిందా? అంటే ఖాళీగానే ఉన్నావా? అంటే ఇప్పుడు ఇంకా రిజల్ట్స్ రాలేదు, 6th సెమ్. ఖాళీ ఉండడం ఎందుకు అని చెప్పి జాబ్ మీద నడుస్తుంది కదా అని చెప్పి అటెండ్ అయిదాం ఎట్లుంటుందా అని చెప్పి. సో ఎట్లా అనిపిస్తుంది ఈ ఆపర్చునిటీ? అంటే మాకు మా ఎక్స్పెక్టేషన్కి కొంచెం తక్కువే, బట్ అవునా? ఎందుకంటే మేము శాలరీ ఎక్స్పెక్ట్ చేసిన వాటికి దీని శాలరీ కొంచెం తక్కువ, బట్ మేము ఇంకా స్కిల్స్ డెవలప్ చేసుకొని మేము హై శాలరీకి పోదామని మా ఒపీనియన్. ఎక్స్పెక్టేషన్ ముందు 60 to 70. ఇక్కడే ఇక్కడ 11 అన్ని పోయి 16 అట్లా వస్తుందని చెప్పారు. నీట్ ఫస్ట్ టార్గెటే 50+ ఉంది. ఎస్, నేను ఒక ఎన్సీసీ క్యాడెట్ని, సో నాకు గవర్నమెంట్ సెక్టార్లో కూడా ఉంటుంది, బట్ చూద్దామని చెప్పి ఇటు వచ్చాను. సో తప్పలేదు ఇంటర్వ్యూ అటెండ్ చేయడం, ఇంకా మన స్కిల్స్ పెరుగుతాయి. అంటే ఎట్లుంటుంది ఏంటో అని తెలుస్తుంది, అండ్ ఫియర్ కూడా పోద్ది కదా అని చెప్పేసి అటెండ్ అయ్యడం అనిపించింది. సో అయిపోయింది ఇంటర్వ్యూ మరి? ఏమన్నారు? ఇంట్రెస్ట్ ఉంది అడిగారు, ఇంట్రడక్షన్ అడిగారు. ఇంట్రడక్షన్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేశారు కంపెనీ వాట్ ఈస్ వాట్, ఎట్లుంటుంది, అలవెన్సెస్ అన్ని చెప్పారు, శాలరీ చెప్పారు, ఎక్కడ ఉంటుంది ఏంటి అని చెప్పారు. తర్వాత ఇంట్రెస్ట్ ఉందని అడిగారు, ఇంట్రెస్ట్ అని చెప్తే సెకండ్ స్టేజ్కి వెళ్తాం ఓకే అని చెప్పి. తెలుసా ఎమ్మెల్యే తెలుసా? ఆ. సో ఎంత పని చేస్తున్నారు? ఒక యంగ్స్టర్, ఒక జడ్జిగా నువ్వేం చెప్తావు? ఆయన కూడా ఒక యంగ్స్టర్. ఎస్, సో నీ ఒపీనియన్ ఇప్పటికైతే బాగానే ఉంది, చూడాలి, కానీ చూస్తున్నా ఇంకా డెవలప్ చేయాలి ఏమో అనేసి. ఎక్కడ మైనస్ ఉంది, ఎక్కడ ప్లస్? ప్లస్ మైనస్ అంటే మనం జడ్జ్ చేయలేము, బట్ ఇంకా కొంచెం చెయ్యాలేమో అని నా అంటే ఓకేనా ఇప్పటివరకు? బెటర్ అయినా? బెటరే, బట్ చూడాలి. ఎట్లుంది? అప్పుడు ఉన్నప్పుడు బాగుందా? కేసీఆర్ ఉన్నప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది? కేసీఆర్ ఉన్నప్పుడు బాగుంది, ఇప్పుడు బాగాలేదు. కేటీఆర్ ఐటీ సెక్టార్లో ఉండబట్టి చాలా ఉండే ఇప్పుడు, బట్ ఇప్పుడు ఇంకా తెలియదు. బట్ ఐటీ సెక్టార్కి కేటీఆర్ అయితేనే బెస్ట్ అని నా ఒపీనియన్. ఎందుకు? ఆయన మిక్స్లో లేరంట. అంటే అంటే ఇప్పుడు తెలిసిన వరకు అయితే ఆయన బెస్ట్, ఎందుకంటే తను మంచి హై ఎడ్యుకేటెడ్, ఫారెన్లో చదువుకున్నాడు, సో ఆయనకి అంటే ఏం తెస్తే తెలంగాణ డెవలప్ అవుతుంది అని తనకి బాగా తెలుసు, కాబట్టి తను ఇంకెక్కువ డెవలప్ చేస్తాడేమో అని నా ఉద్దేశం. బట్ ఇప్పుడు ఉన్న దాంట్లో లేదా కాంగ్రెస్ పార్టీలో అట్లా ఎవరు లేరంట? అట్లా ఐటీ సెక్టార్లో దానికి ఉంటే నాకు లేదు అని నా ఒపీనియన్, చెప్పలేము. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పాలంటే బాగుందంటారా?
బెటరే, బట్ కేసీఆర్ అన్నంత బెటర్ కాదని నా ఒపీనియన్. ఇంకొకవేళ బీజేపీ వస్తే మాత్రం హైలైట్ అవుతుంది. ఎందుకు అంటే బీజేపీ వస్తే ఈ మతాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. అట్లా అని వాళ్ళ ఉద్దేశం. కాకపోతే ఇప్పుడు అట్లా రెచ్చగొట్టే వాళ్ళే అయితే ఇక్కడ యాక్చువల్గా ముస్లిమ్స్ ఉండరు కదా, అట్లేం లేదు. కాకపోతే ఇంకా డెవలప్ చేస్తారేమో నా ఒపీనియన్. బీజేపీ ఇస్ ద బెస్ట్ పార్టీ. ఎందుకు ఏ రకంగా నచ్చింది నీకు? ఏ రకంగా అయినా డెవలప్మెంట్లోనైనా దేంట్లోనైనా మోడీ అంటే మోడీ, నరేంద్ర మోడీ అంటే నరేంద్ర మోడీ. రేగులా సో అయిపోయిందా ఇంటర్వ్యూ? అయిపోలేదు, ఇంకున్నాయి. ఏం లేదు, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది. ఏమని చెప్తున్నావు? అంటే అంటే ఇంటర్వ్యూ అటెండ్ అయినా ఆ, ఏమన్నారు? అంటే వాళ్ళ జాబ్ ఎట్లుంటుంది హైదరాబాద్లో, అంటే మీకు మీరు అక్కడికి వచ్చిన తర్వాతకి కాల్ చేస్తే మీకు సేఫ్గా ఉండే ప్లేస్లో, అంటే మీరు ఇక్కడ జాబ్ కావాలి అంటే ఇస్తాం, లేకపోతే మేము ఎక్కడ చెప్తే అక్కడికి వస్తారా అట్లా అని అడిగిళ్ళు అంతే. అంటే ఇంటర్వ్యూ ఓకే అయింది, సెలెక్ట్ అయిన చెప్పదా? అట్లేం చెప్పలేదు, నెంబర్ ఇచ్చిళ్ళు, కాల్ చేయమని చెప్పలే హైదరాబాద్కి వచ్చినాక. మరి నీకు ఇష్టమైన హైదరాబాద్ ఇక్కడనే ఏమైనా తెలుసుకో. తెలీదు, ఇంకా చెప్పలేను. అంటే పేరెంట్స్ని అడిగి హైదరాబాద్ అంటే కొంచెం ఎందుకు ఇంటర్ వరకు ఎందుకు స్టాప్? స్టాప్ చేయలేదు, డిగ్రీ చదువుతున్నా. ఇంటర్ ఈ ఇయర్ కంప్లీట్ అవుతుంది. లేదు, 1 year అవుతుంది, ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అవుతుంది. సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఎట్లుంది, ఎట్లా అనిపిస్తుంది? మరి వెళ్దామనుకుంటున్నావా? స్టడీస్ కంటిన్యూ చేసుకుంటా జాబ్ చేద్దామని? స్టడీస్ కంటిన్యూ చేసుకుంటూ జాబ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు ఈ థాట్ ఎప్పుడు వచ్చింది? పేరెంట్స్ ఉన్నారు కదా. ఉన్నారు, వాళ్ళకు కూడా ఫినాన్షియల్ సపోర్ట్ ఇద్దామని అట్లా, అంతే. సో ఫస్ట్ ఇంటర్వ్యూ అనేది ఉమ్, ఎట్లా అనిపించింది? ఇయర్ ఏమైనా పోయిందా? పోయింది. సో ఎట్లుంది తెలుసా? ఎమ్మెల్యే తెలుసు. ఎట్లా పని చేస్తున్నారు? అంటే ఎమ్మెల్యే పేరు యశస్విని రెడ్డి. ఎట్లా పని చేస్తున్నారు? ఎట్లా అంటే మరీ ఎక్కువేం కాదు, చేస్తాం అంతే. అంటే ఏం ఇక్కడ మైనస్ ఇక్కడ అనిపించింది? అంటే పథకాలు ఏమి సరిగ్గా అమలు కావట్లేవు కదా విలేజెస్లో, అట్లా అని. ఏం కావాలి? మ్యాక్సిమం అంటే ఫస్ట్ ఇల్లు వస్తాయి అని చెప్పి ఇల్లు తర్వాత రాలేదు, అట్లాంటివి కొన్ని ఉన్నాయి. అడిగినా మరి ఎప్పుడు అడిగినామంటే స్టార్టింగ్లో మాకు కూడా గవర్నమెంట్ ఇల్లే వస్తుందని అన్నారు, తర్వాతకి ఇల్లు స్టార్ట్ చేయండి తర్వాత బిల్లు వస్తుంది అన్నారు. స్టార్ట్ చేసినాక ఇల్లు పెద్దగా అయింది, మేము లోన్ ఏం రాదు అని చెప్పిళ్ళు. సో అట్లనే స్టాప్ అయింది ఇక అది. ఆగిపోయిందా? ఉమ్. మరి ఇంకేం ప్రయత్నం చేయాలి? రిక్వెస్ట్ చేయడం కావచ్చు కదా. ఇక అది కాదని అన్నారని చెప్పేసి ప్రైవేట్గా ఏమైనా లోన్స్ బ్యాంక్స్ నుంచి ట్రై చేస్తున్నాడు నాన్న, చేస్తున్నారు. ఇక అది ఎప్పుడు వచ్చేది తెలియదు. హట్ అయినట్టు బాగా కదా. అదొక్కటే కాదు, ఊర్లో చాలా ఇంకా వాటర్ ఫెసిలిటీస్ కానీ ఏమైనా ఊర్లో డెవలప్మెంట్స్ చేస్తామని చేయనివి చాలా ఉన్నాయి. ఉన్నాయా మేజర్ ప్రాబ్లమ్స్? అంటే ఉన్నాయి, అవన్నీ నాకు పెద్దగా తెలియదు, ఉన్నాయని తెలుసు అంతే. ఏం చేస్తుంటాడు నాన్న? ఫార్మర్. మమ్మీ మమ్మీ కూడా ఫార్మర్. ఇద్దరు నువ్వు ఒక్కదానివే? తమ్ముడు అప్పుడేం కాదు. 10th అయిపోయింది. ఎట్లుంది అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు? రెండు సేమే అనిపిస్తుంది. డిఫరెన్స్ ఏం లేదు. ఎందుకు? అంటే అప్పుడు కూడా మేము సఫర్ అయినాం, ఇప్పుడు కూడా సఫర్ అవుతున్నాం, అంతే. చేంజెస్ ఏం లేవు. ఈ ఓటేయాలి కాబట్టి ఓటేయక తప్పదంట. అంతే. సో ఈ జాబ్ పేర గురించి ఏం చెప్తావు ఫైనల్? బాగానే ఉంది, అంటే జాబ్స్ వస్తాయో రావో అని డౌట్ ఉండే, కానీ వస్తున్నాయని అనిపిస్తుంది. అందరికీ చాలా వరకు వస్తాయని అనిపిస్తుంది, సెటిల్ అవుతారేమో అనిపిస్తుంది అంతే. దాన్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారా లేదా అనేది తెలియదు ఇంకా.